చాలా రోజుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు అంటే ఆయనకి ఫేవర్గా పనిచేస్తున్న వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మీరు మీ విధానాన్ని మార్చుకోవాలి, చంద్రబాబు నాయుడుని చూసి మీరు చాలా మార్చుకోవాలి, లేకపోతే పార్టీ సర్వనాశనం అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కార్యకర్తల్ని పట్టించుకోకపోతే ఎట్లా, కార్యకర్తల సంక్షేమం వాళ్ళ బాధల గురించి పట్టించుకోకపోతే ఎట్లాగా అని చెప్పేసి ఒక్కసారిగా మన వైఎస్ఆర్సీపీ పెద్ద పేటీఎం గాడు ఒక్కసారిగా తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బహుశా మనోడికి పేమెంట్ డిలే అయిందో మరి ఏ కారణం నాకు తెలియదు, కానీ అసలు జగన్మోహన్ రెడ్డి ఎలా ఉండకూడదో నేను చెప్పాను అనుకో నా మీద కామెంట్ చేస్తారు, కానీ వాళ్ళ పార్టీకి వాళ్ళ భుజాలు మోసి వాళ్ళ జెండాలు మోసి వాళ్ళ సంకనాకేటువంటి వాడు అతను చెప్తే ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. సో మీరందరూ కూడా వీడియో చూసే ముందు మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈడు మామూలుడు కాదు, ఈడు జర్నలిజం అబ్బో దేశంలో ఎవడు చేయడం అంత అద్భుతంగా చేస్తారు మనోడు జర్నలిజం. అలాంటి వాడు కూడా రియలైజ్ అయ్యి గ్రౌండ్ రియాలిటీని తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని ఏమంటారు వాటిని సజెషన్స్, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చవుగా. సరే ఏది ఏమైనా మనోడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామంటారేంటి? ఈరోజు బతుకుంటే కదా రేపు పొద్దున మీరు న్యాయం చేసేది. దయచేసి ఎవరైతే కార్యకర్తలు కుటుంబాలతో సహా ఊర్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారో వాళ్ళని పట్టించుకోండి. ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గ్రామాల్లో ఇది జరిగింది అని తెలుసుకోండి. ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి. ఎవరికైనా ఈ సమస్య ఉంటే దయచేసి ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి అని చెప్పేసి కార్యకర్తల సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యలకి కార్యకర్తలకి అండగా నిలబడండి. ఈరోజు మీరు న్యాయం చేస్తేనే కార్యకర్తలు బ్రతుకుంటారు, రేపు పొద్దున పార్టీ కోసం పనిచేసి 2029లో పార్టీని గెలిపిస్తారు. సో ఇది వాస్తవ విషయం. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అలవాటు ఎప్పటి నుంచో కాదు, మొన్న 2024లో గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత ఎక్కడైతే సత్తెనపల్లి నియోజకవర్గం రెంట్లపాలెంకి ఆయన బయలుదేరాడు. అతను ఏంటి బెట్టింగులు వేసి ఆ బెట్టింగులు డబ్బులు కట్టలేక ఎవరైతే బెట్టింగ్ వేసారో అంటే బూకీ ఉన్నాడో అతను ఒత్తిడి చేయడం వల్ల ఆ ఒత్తిడిని తట్టుకోలేక అతను గడ్డి మందు తాగి చనిపోయాడు. దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అతన్ని హరాస్ చేశారు. అందువల్ల అతను చచ్చిపోయినటువంటి ఒక డ్రామా క్రియేట్ చేసి అతనికి ఏదో విగ్రహం పెడుతుంటే ఆ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించడానికి అని చెప్పి మేఘాల మీద తాడేపల్లి నుంచి వెహికల్స్ వేసుకొని బయలుదేరాడు. ఆ వెళ్ళే క్రమంలో ఒక చిన్న పాపని జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి బాగా పిచ్చ ఫాలోయింగ్స్ అంటాళ్ళు వెళ్ళి, సార్ మా పాపకి క్యాన్సర్ సార్, మా పాప పరిస్థితి బాగలేదు, మా పాపని మీరు ఏదైనా ఆర్థిక సహాయం చేయండి, లేకపోతే మా పాపకి ఏదైనా మీరు మంచి ఒక హాస్పిటల్ని సజెషన్ చేస్తే మీ పేరు చెప్పి అక్కడికి వెళ్ళి చూపించుకుంటాం సార్ అని అడిగారు. సరే మామూలుగా అయితే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో ఉంటే వాళ్ళు పిఏని పిలిచి ముందు చెయ్యని చేయకపోని డీటెయిల్స్ రాసుకో అబ్బాయి అని చెప్తారు. కానీ మనోడు అమ్మా మన ప్రభుత్వం అధికారంలో లేదు, మన ప్రభుత్వం అధికారంలోకి మనం చెప్పినా డాక్టర్లు ఎవరు వినరు, కాబట్టి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ పాపకి అవసరమైతే ప్రభుత్వ సొమ్ముతోటి అవసరమైతే ఒక 60-70 లక్షలు ఖర్చు పెట్టైనా నేను మంచి ట్రీట్మెంట్ చేపిస్తానని ఆయన చెప్పడంతో అక్కడికి వచ్చినటువంటి ఆ పిల్ల తల్లిదండ్రులను మొహం మీద ఊసుకొని, అరే ఇట్లా దరిద్రమైనటువంటి పార్టీగా మేము జెండా పట్టుకుంది అని చెప్పేసి అందరూ కూడా అక్కడ నుంచి షాక్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధానం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే ఒక 10 లక్షలు ఖర్చు పెట్టడం జగన్మోహన్ రెడ్డికి ఏం పెద్ద కష్టమా? వాళ్ళ కార్యకర్త కష్టం వచ్చింది కష్టమా? పార్టీ అతను సొంత ఆస్తులు పెట్టాల్సిన పనిలే, పార్టీలో ఫండ్ ఉంటుంది, పార్టీ ఫండ్ పెట్టవచ్చు కదా. భారతదేశంలోనే అత్యధిక ధనికమైనటువంటి పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందిగా. విరాళాలు మొన్నెవడో చెప్పాడు మనోడు, జగన్మోహన్ రెడ్డికి విరాళాలు భారీ ఎత్తున వచ్చాయి. జనసేన తెలుగుదేశం పార్టీ రెండూ కలిసినా కూడా 100 కోట్లు రాలేదు, కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే 110 కోట్లు వచ్చాయండి. ఆ 110 కోట్లలో కనీసం 10 కోట్లు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టలేడు జగన్మోహన్ రెడ్డి. షేమ్, సిగ్గుండాలి. ఆ తర్వాత అదే పాదయాత్రలో 3 విషయాలు ఉత్పన్నమయ్యాయి. ఇంకొంచెం ముందుకెళ్ళాక ఆయన కారు కింద ఒక ముసలాయన చనిపోయాడు, అతన్ని కారు కింద వేసి తొక్కించుకుంటూ వెళ్ళిపోయాడు. సరే ఆ తర్వాత అతను తీసి పక్కన పడేసి సింగయ్య అనేటువంటి వ్యక్తికి అతనికి వైద్యం చేయించకుండా కనీసం అంబులెన్స్ కూడా పిలవకుండా ఏదో వైసీపీ కార్యకర్తలు ఆ పిచ్చి మందు తాగే పిచ్చి ఆనందంలో అతన్ని చెట్ల ముళ్ళ పొదల్లో పడేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అది పెద్ద వైరల్ అవడంతో లేదు అతను బాగున్నాడు, అంబులెన్స్లోకి వెళ్ళేటప్పుడు హ్యాపీగా ఉన్నాడు, అంబులెన్స్లోకి వెళ్ళిన తర్వాతే నారా లోకేష్ వాళ్ళ టీం ఏదో చేసిందని చెప్పేసి వీళ్ళు చేతగానితనాన్ని వాళ్ళు కవర్ చేసుకునే పని చేశారు. సరే అది పెద్ద న్యూసెన్స్ అవడంతో జగన్మోహన్ రెడ్డి ఆ కేసు నుంచి బయటికి రావడానికి ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి డబ్బులు ఇచ్చాడు. అదే ఇవ్వటం. అదే కార్యక్రమంలో ఇంకొక వ్యక్తికి ఊపిరి అందక గుండె ఆగి చనిపోయాడు. అతనికి
మరి సేమ్ అలాగే జరగాలి కదా. మీ కార్యక్రమానికి వచ్చాక అతను సరిపోయింది, అతనికి ఏదో ఒక ఆర్థిక సహాయం చేయాలి కదా. ఎటువంటి సహాయం చేయకపోగా పైపెచ్చు మా బిడ్డ పరిస్థితి బాగలేకపోతే మేమేం చేస్తామయ్యా. ఆ వెంకటేశ్వర స్వామి లాంటి కలియుగ దైవమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసిన ఆనందంలో తన్మయంలో నా కొడుకు గుండె ఆగిపోయింది, నువ్వు సింగిల్ రూపాయి ఇచ్చినా కూడా మమ్మల్ని అవమానపరిచినట్టే అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారని వీళ్ళు స్టేట్మెంట్ పాస్ చేశారు. సిగ్గనిపించాలి, చాలా దారుణమైన విషయం. అలాగే వైసీపీ కార్యకర్తలు మేము రేపు అధికారంలోకి వస్తే రప్పా 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 నరుకుతాం ఇట్లాంటి మాటలు చెప్పాడు చెంచాగాళ్ళంతా కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఈ మధ్య ఒక 2-3 సంఘటనలు జరిగాయి. ఎవరో ఒక అతను ఎన్ఆర్ఐ, అతనికి మెడికల్ టర్మ్ ఇన్సూరెన్స్ అయిపోతే పొరపాటును తీసుకోవాలా. అతను వైసీపీ కార్యకర్త, హార్డ్ కోరు. నారా లోకేష్ గారు ఎక్కడ అమెరికాలో ప్రోగ్రామ్స్ పెడితే అది అట్రప్లాప్ అయిందని చెప్పేసి ఆ యొక్క పాంప్లెట్స్ని కాళ్ళ కింద తొక్కుతూ తీసినటువంటి వీడియోలు, ఫొటోస్ని సోషల్ మీడియాలో పెట్టాడు. అతని వీడియో అతని ఎఫ్బీ వాళ్ళంతా కూడా చూసినా అతను హార్డ్ కోర్ వైసీపీ ఫ్యాన్ అని తేలిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది, అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అతనికి దాదాపుగా అమెరికాలో $30,000 కావాల్సి వచ్చినాయి. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాల్సి వస్తే దాదాపుగా $30,000 అంటే ఒక 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు కావాల్సి వచ్చింది అతనికి. రమారమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ డబ్బులు పెద్ద లెక్క. ఆ పార్టీ తరపు నుంచి ఇదిగో అతను ఈ పరిస్థితిలో ఉన్నాడు, ఇదిగో ఒక 15 లక్షలు నేను రిలీజ్ చేస్తున్నా, వైద్యం చేయించుకోమని చెప్పొచ్చుగా. ఆఖరికి వైసీపీలో కొంతమంది అతని మీద ఫండ్ రైజ్ చేసినా కూడా వైసీపీ ఆఫీస్ నుంచి అతనికి ఎటువంటి సహాయ సహకారాలు అందల. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడే అంటున్నాడు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టు, ఈ టోల్ ఫ్రీ నెంబర్లు జగన్మోహన్ రెడ్డి పెట్టడు. రాష్ట్రంలో ఎవడు చచ్చిపోయినా కూడా వాడు వైసీపీ కార్యకర్తే చంద్రబాబు నాయుడు చంపేపించిండు. ఎందుకని శవాలతో రాజకీయం చేయటం మా సెల్లర్ పార్టీ. మనం పార్టీ పెట్టి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి వాడు వైసీపీ కార్యకర్త అవునా కాదా తెలుసుకునే లోపు శానాలు పట్టిద్ది. పొరపాటుని ఎవడన్నా వ్యక్తిగత కక్షలు ఉండి ఒకడు చంపేశాడంటే సచ్చినోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు, చంపినోడు తెలుగుదేశం పార్టీ వాడు. వాడికి కోట్లు వేయటం, కలరింగ్ వేయటం. ఎందుకంటే వినకొండలో మీరు సంఘటన చూశారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏది వ్యక్తిగత కక్షలు ఉండి చచ్చిపోతే దానికి కూడా చివరికి పార్టీ రంగు పులినటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. కాబట్టి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం, కార్యకర్తల్ని కాపాడటం, లేకపోతే ఊళ్ళన్నాక ఇప్పుడు నేను ఒకటి ఓపెన్గా మాట్లాడుతున్నా. 2019లో వైసీపీ 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత మాచర్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. అలాంటి కార్యకర్తలందరినీ గ్యాదర్ చేసి మంగళగిరి పార్టీ ఆఫీస్కి పిలుచుకొని చంద్రబాబు వాళ్ళకి ధైర్యం చెప్పి కొంత ఆర్థిక సహాయం వాళ్ళకి చేశాడు. ఎందుకు చేశాడంటే మీరు సేఫ్గా ఉండండి, మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చినప్పుడు నీకు న్యాయం చేస్తామనే ఉద్దేశంతో ఆయన చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎవడెట్ట తెచ్చినా ఎవడెట్ట పోయినా అసలు ఆయన పార్టీ ఫండ్లో నుంచి రూపాయి డబ్బులు బయటికి తీయడు, కార్యకర్తలు కాపాడు. వాస్తవమే, ఇప్పుడు అతను చెప్పిన మాట వాస్తవమే. 2029లో అధికారం రావాలంటే కార్యకర్తలు కొట్లాడాలి. కార్యకర్తలు అంటే కార్యకర్తలకు కష్టం వస్తే అండగా నడవాల్సిన జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి తన పార్టీ నుంచి ఒక్క రూపాయి సహాయ సహకారాలు అందించడు, కార్యకర్తలకు ఇవ్వడు. కార్యకర్తలకు కష్టం వస్తే ఇవ్వడు. ఎవడు పోయి అడిగినా అన్న మన ప్రభుత్వం అధికారంలో లేదు కదన్నా, మనం అధికారంలోకి వచ్చినా చూద్దాం, అధికారంలోకి వచ్చినాక ఏం చూస్తాం, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇవే కానీ చూసేది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తన అకౌంట్లో డబ్బులు పడిన తర్వాత వాటిని తీర్చే రైట్స్ జగన్మోహన్ రెడ్డికి లేవు నేను అనుకుంటున్నా. ఈ ఆటికి కూడా పాపం అతనికి అమెరికాలో ప్రాణంతో కొట్టుమిట్లాడుతున్నాడు. మా ప్రకాశం జిల్లాలో కూడా వైసీపీ సోషల్ మీడియాగా పనిచేసిన అబ్బాయికి బ్రెయిన్ స్ట్రోక్ వల్ల హాస్పిటల్లో జాయిన్ అయితే అది సోషల్ మీడియాలో లోకేష్ గారికి ట్యాగ్ చేయడం, లోకేష్ గారు నేను సహాయం చేస్తానని చెప్పడంతో జిల్లా అధ్యక్షుడు ఏదో పరుగు పోయిద్దని చెప్పి వెళ్ళి ఏదో ఒక నామాత్రంగా వాళ్ళకి సహాయం చేసి దీనికే మీరు బయటపడతారా అది ఇది అన్నట్టుగా ఏదో మాట్లాడాడంట. సరే ఏది ఏమైనా అతను స్పందించిన విధానానికి మనం గౌరవించాలి, దాన్ని తప్పు పట్టకూడదు. సో ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. మరి 2019-2020 తెలుగుదేశం పార్టీ కొన్ని వందల కుటుంబాలకు సహాయం చేసింది. కొన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబాలకి వాళ్ళ బిడ్డలు చచ్చిపోతే ఎన్టీఆర్ ట్రస్ట్లో జాయిన్ చేసుకొని వాళ్ళు చదువులు చెప్పి వాళ్ళ విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళు సమర్థవంతంగా తీర్చిదిద్దారు. లోకేష్ పాదయాత్రలో ఎవరన్నా వచ్చి అన్న నా పరిస్థితి అన్న అంటే మా ప్రభుత్వం వచ్చాక చూస్తామని ఆయన ఏ రోజు వల్ల నేను కళ్ళెదుట ఒక సిచ్యువేషన్ ఫేస్ చేశాను. సింగనమల నియోజకవర్గము, పయ్యావుల కేశవుల నియోజకవర్గం మధ్యలో ఒక ఊళ్ళో ఒక వ్యక్తి 3 ఆడపిల్లలు 1 మగపిల్లాడు, మొత్తం 4 కుటుంబ సభ్యులు. వాళ్ళు ఈ యొక్క కూల్ డ్రింక్ షాప్ అంటే లెమన్, ఆరెంజ్ ఇలాంటివి పెట్టుకొని వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. పెద్దమ్మాయికి జాబు రాకపోవడంతో పెద్దగా చదివిన జాబులు రావనే ఉద్దేశంతో
వాళ్ళు మిగతా ఇద్దరు డిస్కంటిన్యూ అయిపోయి, అంటే చదువు కంప్లీట్ చదవకుండా అటు ఆగిపోయారు. వాళ్ళ చిన్న అబ్బాయి బడికి పోతున్నాడు. అయితే వీళ్ళు డిగ్రీ అంటే బీటెక్ చదువుతా కూలి పనులకు పోతున్నారని వేరే వాళ్ళ ద్వారా విషయం తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళిద్దరు చదువు ఖర్చులు మొత్తం నేనే చూసుకుంటాను, పెద్దమ్మాయి కూడా ఆర్థికంగా కాళ్ళ మీద నిలబడే విధంగా నేను సహాయ సహకారాలు అందిస్తానని ఇచ్చిన మాట నెరవేర్చుకున్న వ్యక్తి నా కళ్ళతో చూశాను లోకేష్ గారు. అది ఈ రోజులు కూడా నేను అబద్ధం అన్నాను. అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గము, పయ్యావుల కేశవ్ గారి నియోజకవర్గం ఉరవకొండ, ఈ రెండు నియోజకవర్గాలు కలిసే ప్రాంతం. లోకేష్ పాదయాత్ర చేసిన దగ్గర వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసి వాళ్ళ దగ్గర నెంబర్లు తీసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడైతే లోకేష్ పాదయాత్ర టెంట్లోకి వెళ్ళిపోయాడో తర్వాత వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చారమ్మా, మీరు డీటెయిల్ చెప్పండి, మీరు ఎక్కడ చదువుకుంటారు, ఏం చదువుకోవాలనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆ విధంగా వాళ్ళని ఫాలోఅప్ చేసుకున్నాం. ఇంకా బొచ్చడు కోకొల్లలు సందర్భాలు, కొంతమంది గంజాయి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు ఒక తల్లి వచ్చి చెప్పింది, అది నేను ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చేస్తానమ్మా అని చెప్పలేదు. ఎందుకంటే అవి సిస్టంతో అయ్యేటువంటి పనులు. కానీ ఎవరన్నా బాగలేము సహాయం చేయని సార్ అని లోకేష్ దగ్గరికి కానీ చంద్రబాబు దగ్గరికి వెళ్తే చంద్రబాబు లోకేష్ సహాయం చేసే సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. ఆఖరికి అంతకాదు, నిన్నగాక మొన్న పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళందరినీ ఒక చోటకు తీసుకొచ్చి చెక్కులు ఇచ్చాడు. ఆయన నీలాగా రేపు నేను అధికారంలోకి వస్తే ఇస్తాను, నేను రేపు సీఎం గానో డిప్యూటీ సీఎం అయితే డబ్బులు ఇస్తానని నేను ఎప్పుడు చెప్పలా. ఎందుకంటే జనాలు ఇలా వైఎస్ఆర్సీపీ వాళ్ళు రియలైజ్ అవ్వాలి, ఇటువంటి వాడి కోసం మీరు రప్పా నరుకుతామని చెప్తున్నారు. రేపు మీ కుటుంబాలకి ఏమైనా జరిగితే ఎవడిస్తాడు ఎవడిస్తాడు మీకు భరోసా? రౌడీజాన్ని గంజాయిని పెంచి పోషించి మిమ్మల్ని రౌడీ మూకలుగా సైకోలుగా తయారు చేస్తుంటే మీకు సిగ్గు లేకుండా మేము రప్పా నరుకుతామని చెప్పేసి స్లోగన్స్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తాడా? ₹1 ఆర్థిక సాయం చేస్తాడా? నీ కుటుంబాలు రోడ్డును పడతాయి. ఈరోజు మీరు చూడండి, నందం సుబ్బయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు, తోటా చంద్రయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. అట్లాగే ఇంకా చనిపోయినటువంటి చాలామంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు లోకేష్ గారు పర్సనల్గా వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి చేయాల్సిన సందర్భాలు ఉన్నాయి, చేశారు. అట్లాగే చంపేసిన వాళ్ళ కుటుంబాలకు కూడా భరోసా కల్పించింది లోకేష్ గారు. మీరున్నారు దేనికి? ఎవడ పోయి అడిగినా సరే మనోడికి కష్టం సార్ అని అంటే, నాకు కడుపు వచ్చాక పిల్లలకంటే ఆడ ఆడా మగాడి అని చెప్తానంటాడు. పిల్లలు బయటకు వచ్చాక ఆడా మగా తేడా అనేది చెప్పేస్తారు. దానికి నువ్వు పెద్దగా 9 నెలలు ఆగాల్సిన పనిలే, దానికి ఆటోమేటిక్గా తెలిసిపోయింది. దానికోసం 9 నెలలు ఆగిన తర్వాత అందరూ తెలిసేదానికి నువ్వు ఇప్పుడు చెప్పడం ఎందుకు, నీ దగ్గర రావటం ఎందుకు? ఇలా కష్టం వచ్చి కదా నీ గడప తట్టింది. కానీ ప్రజల సొమ్ము అయితే అప్పనంగా ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో పబ్లిసిటీ అయితే మాత్రం బాగా చేస్తారు జగన్.